తమ సొంత సమస్యలకే చేతులు కాళ్ళు ముడుచు కూర్చుంటారు. నువ్వు ఎదుటి వాళ్ళ సమస్యల కోసం ధైర్యంగా ఫైటింగ్ చేస్తున్నావే. ఏదేమైనా బాబు, ఇలాంటి వాళ్ళకి నువ్వే కరెక్ట్. ఇంతవరకు నా ఆటో ఎక్కిన కస్టమర్స్లో నువ్వే పవర్ఫుల్ కస్టమర్వి. అది సరే, నువ్వు తప్పకుండా బ్యాచులర్ అయి ఉండాలి. అంత కరెక్ట్గా ఎలా చెప్పావన్నా? మరదే పెళ్ళైన వాడైతే ఎదుటివాడి సమస్యల గురించి పట్టించుకునే టైం ఎక్కడ ఉంటుంది? అది సరే గానీ నువ్వు ఎంతవరకు పెళ్లి ఎందుకు చేసుకోలేదు? సరైన పిల్ల దొరకలేదా? ఒక విధంగా దొరికిందని చెప్పొచ్చు, దొరకలేదని చెప్పొచ్చు. అరే నువ్వు భలే కన్ఫ్యూజ్ చేస్తున్నావు బ్రదరు. అదొక పెద్ద కథ అన్న. చాలా బాగుందయ్యా. పోలీసోడి కొడుక్కి దొంగోడి కూతురికి లవ్వా? భలే గమ్మత్తుగా ఉంది. సరే గాని ఆ తర్వాత నువ్వు ఆ పిల్లని చూసావా? ఎంతో ట్రై చేశాన్న. ఫోన్ నెంబర్ మార్చేసింది. కేసుకు భయపడి వాళ్ళ నాన్న పోలీస్ స్టేషన్ లో తప్పుడు అడ్రస్ ఇచ్చారు. మాస్టర్ గారి ఇంట్లో పెళ్లి. అక్కడే నా ఫ్రెండ్స్ ప్రాబ్లం తెలిసింది. ముందు వీళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం, తర్వాత నా లవర్ ని వెతుక్కుందాం అనుకున్నాను. తను ఉండేది ఇక్కడే. హైదరాబాద్ లో సగం మంది జీవితాన్ని పోగొట్టుకుని వెతుక్కుంటున్నారు. మిగతా వాళ్ళు మనశ్శాంతిని పోగొట్టుకుని వెతుక్కుంటున్నారు. ఆఫ్టర్ ఆల్ నువ్వు నీ లవర్నే కదా ఎత్తుక్కుంటున్నావు. నువ్వేం దిగులు పడకు, నువ్వు చాలా మంచోడివి. నువ్వు వెళ్ళి వెతక్కపోయినా తనే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. అది సరిగానే బ్రదరు, నువ్వు హైదరాబాద్లో ఎక్కడుంటావు? మన కాలనీలో ఒక పోర్షన్ ఖాళీగా ఉంది, నీకు కావాలంటే మాట్లాడతాను. నేను ఉండేదే వారం రోజులు. మా ఫ్రెండ్ కళ్యాణ్ ఇంట్లో ఉంటాను. నా ఆటోలో ఏంటబ్బా వెతుకుతున్నారు? సార్ ఏం కావాలి సార్? ఏంటి ఇది? పబ్లిక్ గా ఆటోలో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నావా? గంజాయా? అది మాది కాదు సార్. మీ గురించి నాకు తెలుసు. ఎక్కడే? నమస్తే సార్. నమస్తే సార్. నమస్కారం బాబు. ఇప్పుడు తెలిసిందా నా పవర్ ఏంటో? రూట్ నువ్వు ఫిక్స్ చేస్తావు, డేట్ నేను ఫిక్స్ చేయాలా? సార్ టీ. థ్యాంక్ యూ. కొంచెం టీ. వద్దండి. అగ్గిపెట్టంత ఊళ్ళో కేబుల్ కనెక్షన్ ఇచ్చే నీకే ఇంత కొవ్వుంటే 7 ఛానల్స్, 4 న్యూస్ పేపర్లు, 40 బిజినెస్లు, ఒక వర్గాన్ని వెనకొంచుకుని గవర్నమెంట్ నడిపే నాకెంతుంటుంది? నా ఇంట్లోకి వచ్చి నాతోనే సవాలు చేస్తావా? 3 సిగ్నల్ దాటేలోగా నిన్ను లోపలేసి చూసావా? పాపం కదా అని 1/4 కిలో గంజా వేయమన్నాను. 1/2 కిలో వేసుంటే ఆయుష్ ఉన్నంత వరకు జైలు కూడా. నేను అనకొండ లాంటి వాడిరా. తల ఆంధ్రప్రదేశ్లోనూ తోక ఢిల్లీలోనూ ఉంటుంది. ఎక్కడ తాకినా కాటు వేయకుండా వదిలిపెట్టను. మినిస్ట్రీ, మీడియా, మనీ, ఈ 3 ఎమ్ములు నా దగ్గర ఉన్నంత వరకు నువ్వు మినిస్టర్కి ఒకే ఒక ఫోన్ చేశారు, ఇంక తీసుకొచ్చి బొక్కలు చేశారు. చూసావుగా బాబు, నువ్వు ఇన్నాళ్ళు సినిమాని కేబుల్ టీవీలోనే చూపించి ఉంటావు, కానీ ఇప్పుడు నీ మ్యాటర్ని మేము ప్రపంచం మొత్తం చూపించబోతున్నాం. అన్ని ఛానల్స్ లో రాబోతోంది. రండయ్యా, వచ్చి ప్రెస్ కో ఫోటో ఇవ్వండి. నేను అప్రూవర్ గా మారుతున్నాను. అవును సార్, ఆటో నాది, ఆటోలో ఉన్న సరుకు నాది. ఈయన నా కస్టమర్ అంతే. ఈయన్ని తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టారేంటండి? అన్నా ఏంటన్నా? ఏంటి బ్రదరు, వాడు ఎంత పొగరమొత్తనగా మాట్లాడేళ్ళాడు. బయటికి వెళ్ళి నువ్వు వాడి అంతు తేల్చేయాలి. దానికోసం నువ్వెందుకు? అది కాదు బ్రదరు, 2 ఫ్రెండ్స్ సమస్యలు తీర్చడానికి వచ్చానని చెప్పావుగా. నన్ను కావాలంటే నీ 3వ ఫ్రెండ్ అనుకో బ్రదరు. ఇన్స్పెక్టర్ సార్, మర్యాదగా బాబును బయటకు వదిలేయండి, లేదంటే మా దగ్గర డబ్బుల కోసం తప్పుడు కేసులు పెట్టారని అక్కడికి వచ్చి ప్రెస్ వాళ్ళ ముందు చెప్పేస్తా. వీడేంటయ్యా కొత్తగా కన్ఫ్యూజ్ చేస్తున్నాడు? నేను చెప్పే బండిలో సరుకు పెట్టి అందులో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయమని మినిస్టర్ గారు చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే బండిని సీజ్ చేశాం, డ్రైవర్ని అరెస్ట్ చేశాం. ఇంకా మనకేంటి సార్? సార్, ఆ కేసుని ఎలా పట్టుకున్నారు? ఆటోలో ఒక గ్రూప్ గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్నట్టు చాలా రోజుల నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వస్తోంది. అందుకోసం ఒక స్పెషల్ టీంని ఏర్పాటు చేసి ట్రేస్ అవుట్ చేసినప్పుడు వీడు రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు. వీళ్ళ గ్రూప్ లో ఇంకా ఎంతమంది ఉన్నారో తెలియదు. అందరినీ త్వరలోనే పట్టుకున్నారు. అన్నా, వెళ్ళేదారిలో ఆటో స్టాండ్ దగ్గర దింపేస్తారా? సరే పద. ఇవ్వండి, నేను తోలుతాను. అలాగే. చూడటానికి ఊరికి కొత్తలాగా ఉంది. నీకెందుకు బాబు గొప్పవాళ్ళతో గొడవ?
ఆ మంత్రి సత్యబాబు కాకర్లు చూసి రమ్మంటే కాల్చుకొచ్చే రకం. దీనికి ఆయనకేంటన్న సంబంధం? ఏంటి బాబు ఎంత అమాయకంగా ఉన్నావు? నేను లోపల వేయమంది ఆయనే. ఏదో నీ టైం బాగుండి ఈ కేసు నుంచి బయటపడ్డావు. ఇంకొక నిమిషం ఇక్కడ ఉండకుండా మీ ఊరికి వెళ్ళిపో. దిగండి అన్న. బాబు సార్ కొట్టి. వద్దు బాబు, ఇప్పుడు ఎందుకు ఇదంతా? ఏంటన్నా నా మంచి కోసం చెప్పావు, అంతేకాకుండా పోలీసు వాళ్ళు మంచి అంటే ఆటో వాళ్ళు కొంచెం రేట్ తగ్గిస్తారు. సరే వెళ్ళు. హలో, పంజగుట్ట పోలీస్ స్టేషన్ నుంచి వస్తున్నాను. స్టేట్ సవారీలో ఏదో చైన్ మిస్ అయిందట. ఇన్స్పెక్టర్ ఎంక్వైరీకి 12కి ఆటోలు తీసుకొని అందరం రమ్మని. మీరెవరు? అన్నా ఆ, ఎవరని అడుగుతున్నాడు. ఏయ్ మనోడేనాయా? స్టాండ్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పండి, అలాగే మిగతా వాళ్ళకి కూడా ఫోన్ చేసి చెప్పండి. ఏంటి బాబు వెళ్ళలేదా? ఏంటన్నా ఇక్కడ ఉన్న స్టేషన్కి 200 అడుగుతున్నాడు. 200? రేయ్ స్టేషన్ డ్రైవరా, నీ పని చెప్తా. అన్న ఒక్క నిమిషం అన్నా, ఎవరన్నా అడుగుతున్నాడు. మనవాడే. 300 అంటన్నా. జన్మకి మారదు. అన్నా స్టాండ్లో దింపన్నా. అన్నా చెప్పండి అన్నా. మనవాడే సార్, మనవాడేనయ్యా. హలో, ఒక అమ్మాయికి ఆటో డ్రైవర్ని అరెస్ట్ చేసి తప్పుడు కేసు బనాయించారు. విషయం తెలిసి ఆటో డ్రైవర్లు అందరూ ఆవేశంగా మీ స్టేషన్కి పోరాటం చేయడానికి వస్తున్నారు. అడిగి చూస్తారట, లేదా మీ అంతు చూడకుండా వదిలిపెట్టారట. నువ్వెవర్రా? స్టేషన్లోకి చాలా ఆటోలు వస్తున్నాయి సార్. అయితే వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే, అందరూ అలర్ట్గా ఉండండి. ఏంటయ్యా గొడవ చేయబోతున్నారు అది ఇది అన్నారు, అందరూ ప్రశాంతంగా ఉన్నారు. ఏంటి బాబు ఆయన వాళ్ళకం చూస్తుంటే ఎంక్వైరీకి పిలిచినట్లేదే? వర్ధిల్లాలి. అయ్యా రండి. తమ్ముళ్ళు మీరందరూ కోపడకూడదు. జపాన్లో పోనమోటో అనే కంపెనీ నుంచి 5,000 కోట్లకి మన గవర్నమెంట్కి ఒక ఆర్డర్ వచ్చింది. ఒక మంత్రిగా అందులో నేనే సంతకం పెట్టాలి. అందుకని నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను. మజ్జిగని ప్రజలకి మీరే వినియోగించండి. ఇదిగో పట్టుకో రండి. అన్నా ఊళ్ళో వాళ్ళందరినీ తాగమని నువ్వు ఒక గ్లాస్ కూడా తాకుండా వెళ్ళిపోతే ఎలా అన్నా? ఎవరు నువ్వు? నేనన్నా గుర్తుపట్టలేదా? వార్డ్ నంబర్ రాంపండుని. రాంపండ? ఈ పేరు ఎక్కడో విన్నట్టుగా ఉంది. పార్టీ మెంబర్ అంటున్నాడు, కానీ మన పార్టీ మీటింగ్ లో ఎప్పుడు కనిపించదు. అవును, మన మీటింగ్లకి అసలు జనం ఎప్పుడు వచ్చారని మనం చూడడానికి. ఇలాంటి వాళ్ళు ఉంటే కటౌట్లు పెట్టడానికో పోస్టులు అంటించడానికో యూజ్ అవుతారు. నమస్కారం. వర్ధిల్లాలి. బాగున్నారా? నన్ను వదిలేండి అన్న, ఇలా అందరినీ తాగమని మీరు ఒక్క గ్లాస్ కూడా తాగపోతే ఎలా? లేదు బాబు, అర్జెంట్ గా వెళ్ళాలి. పోండి అన్న, అడ్డమైన వాడు పార్టీ పేరు చెప్పుకొని బీరే తాగుతున్నారు, మీరు ఒక గ్లాస్ మజ్జిగ ఆలోచిస్తున్నారు. ఆ తర్వాత ప్రజలకు మాత్రమే మజ్జిగ, మినిస్టర్ కి మాత్రం మినరల్ వాటర్ అని ప్రతిపక్షం వాళ్ళు నీచంగా మాట్లాడతారు. పోండి. పొల్ల మధ్యతోని పాలిటిక్స్ చేయాలని చూస్తున్నాడు. మారు మాట్లాడకుండా తాగండి. బాబు బాబు, నీ ప్రేమ నాకు అర్థమవుతుంది. ఇది లైఫ్ వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. బాబు ఇంకో గ్లాస్ మజ్జిగ ఇస్తావా? మీకు లేదా? ఇదిగో అన్నా. ఇదిగో అన్నా. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. నువ్వు వెళ్ళన్నా, నీ దెబ్బతో జపాన్ దత్తరిల్లాలి. వర్ధిల్లాలి, 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 వర్ధిల్లాలి. అయ్యా ఫైల్స్ మార్చుకోండి. ఎక్స్చేంజ్ ద ఫైల్.
ఐ వాంట్ యూ ఆల్ టు అండర్స్టాండ్ వన్ థింగ్ వెరీ క్లియర్లీ. ఈ సంవత్సరంలోగా ఐ వాంట్ దిస్ కంపెనీ టు బి ఎ 10,000 crore. సార్ కొంప మునిగింది, టీవీ చూడండి సార్. కాకల్ గారు టీవీ చూసారా? ఇప్పుడే చూశాను. ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. పోస్టింగ్ నుంచి తీసేయండి. హలో, ఏమయ్యా ఏంటంటే స్టేషన్లో గొడవ? మిస్టర్ సత్యబాబు చెప్పారని ఒక ఆటో డ్రైవర్ని అరెస్ట్ చేశాను సార్. వాడికి సపోర్ట్ గా ఆటో వాళ్ళందరూ వచ్చి గొడవ చేశారు, అందుకే లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. ఏమయ్యా అతను మందు కొట్టి గొడవ చేస్తున్నాడు, పదవి నుంచి తీశారు. నువ్వు ఆయన చెప్పాడని అరెస్ట్ చేసావా? మళ్ళీ వచ్చి గొడవ చేసే లోపు వాడిని రిలీజ్ చేయవయ్యా. ఓకే సార్, అతను వదిలేండి అయ్యా. ఏంటో నువ్వు చేసిన పని? మీటర్ హీటెక్కిపోయేలా తోలే చాలా ఆటోలు చూసుంటావు, కానీ కారుకి నిప్పండించే ఆటోని ఇప్పుడే చూస్తున్నావు కదా. నిప్పురవ్వలు అదిరే కదా. అవును, దీనికేం కేసు పెట్టబోతున్నావు? సారానా లేకపోతే ప్రోతలా? నువ్వేం కేసు పెట్టినా నేను క్షణంలో బయటకు వచ్చేస్తాను. నా లాయరు అందరిలా వాదించే లాయరు కాదు, రంగంలో దిగి వాయించే లాయరు. 7 ఛానల్స్, 4 న్యూస్ పేపర్లు, 40 బిజినెస్లు, ఒక వర్గాన్ని వెరగొంచుకొని గవర్నమెంట్ ని నడిపే నీకే నాలాంటి సాధారణమైన వాడిని అరెస్ట్ చేయించడానికి 3 సిగ్నల్ టైం పట్టింది. కానీ ఏ సపోర్ట్ లేకుండా హైదరాబాద్కు వచ్చిన 3 గంటల్లో నీ మినిస్టర్ని పోస్టింగ్ నుంచి పీకిచ్చేశాను. చూసావా, నన్ను బొక్కలో తోయించడానికి నీకు 1/4 కిలో గంజాయి కావాల్సి వచ్చింది, కానీ నీ మినిస్టర్ని 10 గ్రాములతో పార్సల్ చేయించేశా. నీ 3 ఎమ్ముల్లో 1 ఎమ్ము పోయినట్టే, మిగతా 2 ఎమ్ములు పీకి నిన్ను నటి రోడ్డుకి లాగుతాను. నీలాగా తల ఆంధ్రాలోనూ తోక ఢిల్లీలోనూ లేదు, అంతా ఒకటే చోటు ఉంది, కానీ ఇరక తీసి మడత పెడతాను. ఈ విషయం 4 గోడల మధ్య రహస్యంగా నువ్వు నేను మాట్లాడుకొని తేల్చుకుందాం అని నేను అనుకున్నాను. కానీ నువ్వు అరెస్ట్, గంజాయి, పోలీస్ స్టేషన్ అని ప్రాబ్లంని అనవసరంగా పెద్ద చేసావే. అందుకు నేను ఇచ్చే పనిష్మెంట్ నీతో ఇందాక వారం రోజులన్నానే, అది ఇప్పుడు 3 రోజులే చేశాను. ఆలోగా 52,02,650 రూపాయలు నువ్వు ఇవ్వాలి. సరేనంటే ఆట క్లోజ్, లేదా నువ్వే క్లోజ్. ఇప్పుడు చెప్తున్నాను, కయ్యానికైనా రెడీ, కాంప్రమైజ్కైనా రెడీ. ఇదే మన ఇల్లు, లోపలికి వచ్చి ఒక కాఫీ తగలు. పర్వాలేదు, ఏంటో బాబు, బయలుదేరుతాను. కలిసింది ఇవాళైనా ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్టుగా కలిసిపోయాం. లోపలికి వచ్చి కాఫీ తాగెళ్ళవయ్యా అంటే గొప్పగా బిల్డప్ ఇస్తున్నావే. ఏంటి బ్రదరు అక్కడ అయిపోయావు? మన పోర్షను ఇక్కడ ఇక్కడ వస్తున్నా అన్న. ఎవరండి? ఈ కుర్రోడు మనకు బాగా కావలసినోడే, మా ఆవిడయ్యా. నమస్కారం బాబు. లోపలికి వెళ్ళి కాఫీ పడరా. అలాగేనండి. అన్నా, ఇందాక ఇక్కడ పోర్షన్ ఖాళీ ఉందన్నావు కదా, అది మాట్లాడన్నా, నేను ఇక్కడే ఉంటాను. ఉన్నట్టుండి ఏమైంది? ఇందాక అడిగినప్పుడు ఫ్రెండ్ ఇంట్లో ఉంటాన్నావు. ఆ, ఇప్పుడే ఇక చూశాను ఇంటిని. అరే రండి బాబు, ఎలాగోలా కనిపెట్టి వస్తారని నాకు బాగా తెలుసు. ఆ రోజు జరిగింది తలుచుకుంటే నాకు బాధగా ఉంది. మీ ఇంట్లో వాళ్ళ మీద ఏ తప్పు లేదు, నేనే కాస్త తొందరపడ్డాను. ఓకే ఓకే, మరికనే ఇల్లు దొరికినట్టే అనుకో. ఈయన మా ఇంటి ఓనరు. అయితే అద్దెకి ఇల్లు వెతుక్కుంటూ వచ్చావా? అడ్వాన్స్ అయితే చెప్పండి, ఇల్లు తీసుకుంటాను. పోషన్ చూడకుండానే అడ్వాన్స్ ఇస్తానంటున్నారేంటి? ఓనర్ అమ్మని చూస్తే ఇల్లు ఎలా ఉంటుందో తెలియదా ఏంటి? నాకు ఓకే, కానీ నాకు ఓకే కాదు. నేను బ్యాచులర్స్ కి అంతా ఇల్లు ఇవ్వను, ఓన్లీ ఫ్యామిలీస్, అది డీసెంట్ గా ఉండే ఫ్యామిలీస్ కి మాత్రమే. రానా అమ్మా చెప్పింది వినమ్మా, ఏమన్నా ఫీల్ అవుతాడేమోనమ్మా. ఏం దిగులు పడకు బ్రదరు, ఈ రాత్రికి మా ఇంట్లో ఉండు, తెల్లారప్పటికి అన్నీ సర్దుకుంటాయి. కావాలి అనుకునే అమ్మాయి కంటే వద్దు అనుకునే అమ్మాయి తొందరగా దారికి వస్తుంది.
పెట్టేసి అడ్వాన్స్ కూడా తీసేసుకున్నాను. అమ్మా తొందరపడి ముక్కు మొహం తెలియని వాళ్ళకి ఇల్లు అద్దెకి ఇవ్వకమ్మా. నేనంతా ఎంక్వైరీ చేశానన్నా. వచ్చేవాళ్ళు గొప్పోళ్ళు, అంతా జాయింట్ ఫ్యామిలీ. వాళ్ళు వచ్చేసారు. కొంతమంది లాగా ఇంటికి వచ్చిన వాళ్ళని అవమానించి పంపడం నాకు ఇష్టం లేదు. ఓ 10 నిమిషాలు వెయిట్ చేయమనండి. వాళ్ళు వచ్చి పాలు కాచగానే చిక్కగా ఓ గ్లాసుడు పాలు ఇస్తాను. ఒట్టి కడుపుతో వెళ్లకుండా ఆ పాలు తాగి వెళ్ళమనండి. రండి రండి. అదిగో అదే మీ పోర్షన్. తాళాలు ఇవ్వండి. మంచి రోజు చూసారు కదా. మంచి రోజు, శుభముహూర్తం, శుభలగ్నం అన్ని సినిమాలు చూసాం. నువ్వు తాళాలు ఇవ్వమ్మా. ఈ బావకి చేయండి. ఇతనే మీ బావగారా? ఇదిగోండి. మా బావకి ఇచ్చేయండి. బావకి ఇచ్చేయమ్మా. ఇదిగోండి. బావా ఎక్కడ? ఏమ్మా జెండా బొంగులాగా ఎంత ఎత్తి ఎదిగాడు. వీడిని చూస్తే బావలా కనిపించట్లేదా? వీడే మా బావ. ఇతను మీకు బావా? సడన్ గా ఎప్పుడు చెప్తారేంటండి? అయితే వెళ్ళి 10 నిమిషాల తర్వాత రా. కావాలంటే అప్పుడు లేట్ గా చెప్తాం. ఇలా చూడండి, మీరు జాయింట్ ఫ్యామిలీ అన్నందు వల్ల మీకు ఇల్లు అతికిచ్చాను. జాయింట్ ఫ్యామిలీ అంటే ఎలా ఉండాలి? రిటైర్ అయిపోయి నాన్న, ఏడుస్తుండే అమ్మ, కుట్టు మిషన్ తో అక్క, కష్టపడే అన్న, గాలికి తిరిగే తమ్ముడు, వీళ్ళందరినీ సమర్థించే వదిన. ఇదేమన్నా సంసారం చదరగం సినిమా? లేటెస్ట్ రండి అమ్మా, ఇలాగే ఉంటాం. ఆహా, నాకు ఇల్లు ఇప్పుడు ఇష్టం లేదు. మీరు బయలుదేరండి. హలో, హౌస్ ఓనర్ టెనెంట్ ఎవరైనా సరే ఖాళీ చేసే ముందు 3 నెలల నోటీస్ ఇవ్వాలని అగ్రిమెంట్ లోనే ఉందే. హలో, మాకింటికి వచ్చిన వాళ్ళని గౌరవించడం అలవాటు, తరివేసే అలవాటు లేదు. బాగా కోపం మీద ఉన్నట్టున్నావు. ఓ 10 నిమిషాలు ఉండు. వేడిగా పాలు కాచి చిక్కగా ఒక గ్లాస్ ఇస్తాను. కడుపు పంటతో ఇంటికి వెళ్లకుండా ఓ గ్లాస్ పాలు తాగిళ్ళే. ఇది బాబా. అవును, నా బావగారికి బావగారి బావ నాకేమవుతాడు? బావే కదా. చప్పగా ఉన్న కాలనీలో గొప్పగా ఒక అమ్మాయి వచ్చి దిగింది. ఇంకేం జరుగుతుందో ఏంటో. రారా ఇలా. ఎందుకురా మాయం తీసుకొచ్చావు? రే, నువ్వు సడన్ గా ఫోన్ చేసి ఫ్యామిలీని రెడీ చేయమని చెప్పావు. మా ఆవిడ వాళ్ళ అమ్మని చూసుకోవడానికే సరిపోతుంది. వెంటనే దొరకడానికి ఇది ఫ్లాప్ సినిమా టికెటా? కుటుంబం రా. అవసరానికి మాయ తప్ప ఇంకెవరో దొరకలేదు. ఆ సత్యబాబు చేసిన పనిని తలుచుకుంటేనే సిగ్గుగా ఉంది. అసలే ప్రజల్లో రాజకీయ నాయకులకి అంతంత మాత్రమే పేరుంది. ఇప్పుడు ఈ గొడవ. కాకర్ల గారు మళ్ళీ వాడికే మంత్రి పదవి ఇవ్వమని దయచేసి అడగండి. నేను వాడి కోసం రాలేదు. నెక్స్ట్ మినిస్టర్ ఎవరో ఆలోచించేశాను. త్వరలోనే చెప్తాను. ఇలా వంగి లేచి ఊపిరి బాగా లాగి వదలాలి. లైఫ్ లో అమ్మాయిల దగ్గర వంగడమే మన పని అయిపోయిందిగా. ఏది మీరు చేయండి. టీచర్ నాకు ఒక డౌట్. ఏంటి? ఊపిరి లాగి వదిలారే ఆ ఎక్సర్సైజ్ మాత్రం నాకు అస్సలు ఏమీ అర్థం కాలేదు. రే, బాగా ఊపిరి పీల్చుకోవడం నువ్వు చూడనే లేదా? నో, యోగాలో డౌట్ ఉండకూడదు. క్లియర్ చేసుకోవాలి. మరోసారి చూడండి. రే, భద్రం హెడ్లైట్లు ఎగిరిపోగలం. ఓకే బాయ్స్, ఇప్పుడు నెక్స్ట్ ఫ్లోర్ ఎక్సర్సైజ్ నేర్పిస్తాను. ఇలా నీల్ డౌన్ చేయండి. 2 చేతులు ఇలా పెట్టండి. రైట్ లెగ్ స్ట్రైట్, లెఫ్ట్ హ్యాండ్ స్ట్రైట్ అండ్ హోల్డ్ ఫర్ 30 చేద్దాం. సెకండ్స్. మనం ఇచ్చేయడానికి వచ్చా చేయమంటుంటే. బాబు, నేను కాలు సరిగ్గా ఎత్తారా లేదో చూడు. వెంటనే వెళ్ళి ఏదైనా కరెంటు పోల్ మీద పోసుకునిరా. అచ్చం మున్సిపాలిటీ కుక్కలా ఉంటుంది. బాయ్స్ కాన్సంట్రేట్ చేయండి. యోగాలో కాన్సంట్రేషన్ చాలా ముఖ్యం. టీచర్ వీడి చేయి ఉనుకుతోంది. ఏంటో వచ్చి ఈ చెయ్యి ప్రెషర్ మొత్తం ఒకే అలాగే చేతికి ఇస్తున్నాను. కాలు కూడా. కాళ్ళు ఒకసారి బాగా ఫోల్డ్ చేసి స్ట్రెచ్ చేయండి. టీచర్ అలాగా? అలాగే. నీ మొహానికి అలాగే చేస్తే 6 ప్యాక్ వస్తుందా? అన్నిటికీ ఏడవకరా. వచ్చింది చెయ్యి. రే, ఏం జరుగుతోందిరా ఇక్కడ? వీళ్ళకి యోగా నేర్పిస్తున్నాను. అది ఇలాగేనా నేర్పించడం? యోగా నేర్పించడం తప్పు కాదు, కానీ ఇలా నేర్పించడమే తప్పు. ఏమండి, ఆవిడ అసూయ పడుతుందండి. మీరు రండి, మన చేద్దాం. పడుతున్నానా? ఈవిడ గారు ఏమైనా రాకెట్ లో ఎగరడం నేర్పిస్తుందా? ఆఫ్టర్ ఆల్ యోగానే కదా. ఆఫ్టర్ ఆల్ యోగానా? నీకు యోగా గురించి ఏం తెలుసు? ఇదంతా నేను స్కూల్లో చదివేటప్పుడే నేర్చుకున్నాను. హలో, యోగా నేర్చుకునే వాళ్ళ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో మాకు తెలుసు. ఇక్కడ అంతా అన్సైజ్ గానే ఉంది. నా కూతురు ఏమన్నా బిల్డింగ్ ఆ స్ట్రక్చర్ అంటున్నావు? రే, నీ కూతురు సైజుల గురించి అంటుంటే అందుకు కోపడకుండా అనవుతావు. ఇలాంటి చిన్న చిన్న విషయాలకి నేను కోపడను బాబు. పెద్దగా ఏమన్నా అంటే కోపడతావా? యోగా ఇస్ నాట్ అ జోక్. కరెక్ట్ గా నేర్చుకుంటేనే ప్రాపర్ గా చేయగలం. ఇంత మాట్లాడుతున్నావే, నేను చేసేది చేయి చూద్దాం. ఏది చేసి చూపించు. తప్పుకో. ఏది చేయి. ఇంతే కదా. ఏమైంది? నడుము పెడికింది.
ఏంటి బెడికిందా అమ్మా జాగ్రత్త. ఆగరా. ఇప్పుడు నువ్వెళ్ళేం చేస్తావు? మా వాడు బెడుకు తీయడంలో ఎక్స్పర్ట్. కాపాలం నుంచి కాలి గోరు వరకు ఎక్కడైనా క్షణంలో తీసేస్తాడు. ఏది నడుము చూపించు. నడు మీద చెయ్యేసావా? చెయ్యి మీరు చేస్తాను. ఏమ్మా బెణుకుని చేత్తో తీయకుండా చెంచాతో తీస్తారా చెప్పు? తీయచ్చు. చేయి పెట్టకుండా బెణుకు తీయడానికి ఒక కొత్త టెక్నిక్ ఉంది. ఇవి వేయకుండా ఎలాగ? నువ్వు తండ్రి మర్చిపో. ఇదిగో దీంతో ఏం చేయడం? ఆ రాయితో ఈ బోర్డు సెంటర్ లో కొట్టు. చెక్క పలక మీద కొడితే బెడికి ఎలా పోతుంది? బెణుకు పోతుందో లేదో ముందు నువ్వు ఇక్కడి నుంచి పోరా. చెప్తున్నానుగా కొట్టు. బెణుకు పోవాలంటే కొట్టు. అమ్మా పరిగెత్తుకో, కరవేపుకు కరవదు. దాని నోటి దగ్గర కాలు పెట్టు, కరుస్తుందో లేదో చూద్దాం. అగ్రైన సాంతి మారుతుంది. పాపం రమ్మా, కుక్క తరుగుతోంది. రే ఎంతమంది అబ్బాయిల్ని కుక్కల్లా తిప్పుకుంటున్నారు? కుక్కకో ఓ రోజు వచ్చింది చూడరా. మామా ఇప్పుడు బయట చేస్తుంది 500 పందెం. ఈ రౌండ్ లో నడుం కనిపిస్తుంది. 1000 రూపాయలు పందాం. 1500 పందెం. దేని గురించో తెలియకుండా పై పందెం కడుతున్నాడు చూసావా? బుద్ధుందా నీకు? ఇలా ఎవరైనా చేస్తారా? చేయి పెట్టకుండా బెణుకు పోవాలంటే ఇలాంటిదే ఏదో ఒకటి చేయాలి. అవును, వెనుకపోయింది. బాబు చెయ్యి పడకుండానే బెణుకు తీసేసావు. అదే కనుక నీ చెయ్యి పడుంటే నీ కూతురు వాంతి చేసుకుంది. నువ్వు నోరు తెరవకు, నాకు వాంతి వచ్చేలాగుంది. ఏ కుక్క 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 రాలేదు అన్నాను.